ఆ దేవుడి పేరు చెప్పుకొని లేచి నడవండి. ఇప్పుడు లేండి, ధైర్యంగా లే. దేవుడి పేరు చెప్పుకో, నువ్వే లేయి, అస్సలు భయపడగాకు. నడక మారాలి. మొత్తం గ్యాప్ చాలా తీసేశాడు సగం. సరే నడు, నడక రావాలి నీకు, అంతే. పర్లేదు, ఏం కాదు. దేవుడి దేవాల నడు. సార్ స్టిఫ్నెస్ సార్. స్టడీ. ఎలా ఉంది? ఇలా దేవుడి పేరు చెప్పుకొని లేచి నడు, అంతే. ఇంకా బయట దాకా నడుస్తావా? జరి. నేను మంత్రం ఆయన బయట పోవాలా? నేరంగా నడు. ఇట్రా. ఎలా ఉంది? కాలు, నడుము, మోకాళ్ళు బాగుందా? దేవుడిదా. ఇప్పుడు చేతిది కూడా చేస్తారా? తొంభై 96 ఫోన్ సార్. 96 ఫోన్ లాస్ట్. ఫోన్ వస్తుందా? ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తా. 96 అదృష్టం బాగుంటే చెయ్యి పని చేయాలి. ఇప్పుడే ఏళ్ళలో మూమెంట్ వచ్చారు. లాస్ట్లో తెలుస్తుంది. లాస్ట్ కల్లా పూర్తిగా మ్యాట్ అర్థమైంది. దేవుడి పేరు చెప్పుకొని ఈ ఏళ్ళు కదిలియడానికి ప్రయత్నించి, ఏళ్ళు పూర్తిగా ఫోకస్ చేయాలి. ఏళ్ళ ముందుగా నా చేయట్టు ముందు ఏళ్ళ మీద ప్రియరి ఏళ్ళు పెంచాలి. చెయ్యి టెన్షన్ పడదు. ముందు ఏళ్ళు కదిలి ఏళ్ళే రావు. ఏళ్ళ మీద ఫోకస్ చేయాలి. నువ్వు బాడీ మొత్తం ఆలోచించావు, కేవలం ఈ ఏళ్ళు మాత్రమే ఆలోచించా. ఇంకా మూమెంట్ కనిపిస్తుంది ఏళ్ళలో. రెండేళ్ళ మీద పడుతుంది ప్రెజర్. ఇప్పుడు నా చేటు పెట్టాలి. నువ్వే నడుతున్నావా? ఎలా ఉంది మూమెంట్? ప్రెజర్ దీని మీద ఏళ్ళ మీద
కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు అంతే, కన్ఫ్యూజ్ అవుతున్నావు, టెన్షన్ పడకు, బాగా అవుతుంది చెయ్యి అంతే. చెయ్యి పని చేయాలా వద్దా నీకు? ఉంటే నెట్ నా చెయ్యి ఏయ్ బరువు వెయ్యి, నా చెయ్యి నెట్ వద్దు, ఇటు నెట్టాల నెట్ కిందికని ఇప్పుడు చెయ్యి, నా చెయ్యి పట్టుకొని అనాలి. ఊడిపోతాను సార్ చెయ్యి. ఏం కాదు ఏం కాదు, ఏళ్ళ మీద ప్రేయర్ వేయాలి. ఏళ్ళే బాగా ఫ్రీగా పోయి ఎలాగైనా పని చేయాలి, చెయ్యి పని చేయాలా అంతే. ఒకసారి డిసైడ్ అయితే నా మాట మేమే వినము, అలా చేయాలనుకో. దేవుడి పేరు చెప్పుకొని ఒత్తు నచ్చి చెయ్యి ఒత్తి నెట్టు నెల మీద ప్రేయర్ వేయాలను. తెలుస్తుందా? తెలుస్తుందా? ఇంకోసారి బలం కట్టి కట్టుంటే చేయలు ప్రయత్నం చేయాలను. అసలు నీ చెయ్యి పని చేయడం గొప్ప విషయం కదా. పని చేయని ఏళ్ళలో స్పర్శ లేని చెయ్యి పని చేయడం అంటే చాలా పెద్ద విషయం కదా. ఇంకోసారి ఏళ్ళలో మూమెంట్ తెలుస్తుంది నీకు తమలా పాతున్నాను సార్. ఉంటుంది నీకు, ఇప్పుడే రాదుగా, ఇప్పుడే కానీ లైట్గా తెలుసు తెలుస్తుంది కానీ అసలు ఇంత ముందు అది కూడా లేదు కానీ పట్టుకొని చెయ్యలేదు కదా అట్లా నీటు ముందు ఈ చెయ్యి నెట్టాలా, ప్రెజర్ వేయాలను ఏళ్ళ మీద. ఇది లెక్క ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇక్కడ టైట్ వచ్చేస్తుంది సార్. టైట్ వస్తుంది మరి. ఇప్పుడు పని చేయలేదు కదా నరాలు, ఇప్పుడు నీ చెయ్యి చచ్చుబడిపోయింది కదా. అసలు ఈ చలనమే లేని చోట నీకు ఈ మాత్రం రావడం అంటే మామూలు విషయం అనుకున్నా. ఆస్తులు అమ్ముకుంటారు ఈ మాత్రం దానికి చాలామంది. ఈ మాత్రం చెయ్యి పని చేయాలంటే ఆస్తులు అమ్ముకుంటారు చాలామంది. ఇంకోసారి ప్రయత్నించి ఇది లెక్క ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది వస్తుంది దేవుడిదా. అన్న చూడాలి, అన్న మొగం చూపించాలి. కళ వచ్చింది ఎలా ఉంది? ఇలా ఎమోషనల్ అవ్వకూడదు, కూల్ కూడా తెలుస్తుంది అన్నకు. ఏళ్ళలో మార్పులు తెలుస్తుంది. రాదు కాదు అనే పదాలు వినకూడదు. ఏది ఈరోజు అదే రేపు అంతే. ఎందుకు రాదు? కరెక్ట్గా చేసే పని టయానికి చేస్తే కరెక్ట్గా చేసేదానికి ఆటోమేటిక్గా వస్తుంది. కొంచెం మళ్ళీ అటు ప్రెజర్ ఇప్పుడు వచ్చింది, కరెక్ట్గా ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు నేను ఇప్పుడు టైట్ చేస్తాను, నాకు చేయలేదు. వచ్చింది కదా, వస్తుందా? ఆయన కనిపిస్తున్నాడా? కనబడుతున్నాడు. ఇప్పుడు టైట్ చేస్తాను నేను. అంతే, అది లెక్క, అది లెక్క, అంతే, అది లెక్క. తెలుస్తుందా? ఇంకోసారి చెయ్యి. అది అది మోచే మీద ప్రెజర్ అయ్యి బాగా అది బాగా నా చెయ్యి గట్టిగా అది అది అంతే. ఇంకా వచ్చేస్తుంది ఇంక అంతే, రాదు అనేది లేదు ఇంకా. ఇంకోసారి
యుద్ధం చేయి యుద్ధం అవుతుంది. ఆ చేత్తో మా కూతురిని కొట్టాలా అది కొడతావా ఈ చేతే కాదు యాభైలే బాబాయ్ మెమరీ చేయొద్దు. దేవుడి పేరు చెప్పు చేయొద్దు. అది లెక్క చాలా దాకా వస్తుంది. ఎలా ఉంది? ఇంతకుముందు బాగుంది. దేవుడి దేవల్ల బాగా అయిపోతావులేను. ప్రాక్టీస్ చేస్తుండు చెప్పింది. నేను పెడతాను నీకు ఫుడ్ మెను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సులువు చేస్తాను. సూలూరుపేట నుంచి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది? ట్రీట్మెంట్ బాగుంది. బాగుందా? నడక చేతులలో అసలు చలనం లేని ఏళ్ళు ఇప్పుడు పనిచేయడం మొదలుపెట్టాయి దేవుడి దేవల్ల. వచ్చేస్తాయి చెయ్యి చిన్నగా వచ్చేస్తుంది దేవుడి దేవ ఉంటా.